నమస్తే. 1980 జనవరి 26 గణతంత్ర దినోత్సవం. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ గణతంత్ర వేడుకకు సిద్ధమవుతోంది. వీసీ వచ్చారు, ప్రొఫెసర్లు వచ్చారు, వందలాదిగా విద్యార్థులు వచ్చారు. కాసేపట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక రాడికల్ స్టూడెంట్ వచ్చి త్రివర్ణ పతాకాన్ని లాక్కొని దాన్ని కాల్చేయబోయాడు. అందరూ షాక్ అయ్యారు. తేరుకున్నాక కూడా కనీసం ఎవరు నిలువరించే ప్రయత్నం చేయలేదు ఆ దేశద్రోహిని. కానీ వచ్చాడు ఒకడు, నిప్పు కణంలా దూసుకొచ్చాడు. ఏబీవీపీ యువ కెరటం సామా జగన్మోహన్ రెడ్డి. అతను భరతమాత ఆత్మగౌరవమైన జాతీయ పతాకాన్ని ఆ దేశద్రోహి చేతి నుంచి విడిపించి ఎగురవేసి వందే మాతరం, భారత్ మాతాకి జై అని గట్టిగా నినదించాడు. నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఒళ్ళు గగురు పొడిచే ఈ ఘటన తెలంగాణ గడ్డ మీద ఒక పెద్ద సంచలనమైందని చెప్పొచ్చు. జస్టిస్ శ్రీరాములు విచారణ కమిషన్ వేసింది గవర్నమెంట్. నివేదిక ఇచ్చింది, నిందితుడికి శిక్ష పడాలన్నది ఆ కమిషన్. వాయిదాల మీద వాయిదాలు, 2 ఏళ్లు గడిచినాయి. కోర్టుకు హాజరవుతానే ఉన్నాడు వాయిదాలకు సామా జగన్మోహన్ రెడ్డి. ఓ రోజు నక్సల్స్ మానవత్వం మర్చి దారి కాచి నడి రోడ్డు మీద ఆయనను క్రూరంగా నరికి చంపారు, అంతమొందించారు. జాతీయ జెండా గౌరవం కోసం అలా తన ప్రాణాలర్పించాడు ఏబీవీపీ కార్యకర్త సామా జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిలు ఎందరో, లెక్కలేనన్ని ప్రాణాలు ఈ మట్టి కోసం బలిదానమైనవి. విద్యార్థి పరిషత్ నుంచి ఇవాళ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం. మేమంతా విద్యార్థులం, ఈ దేశపు తొలి వెలుగులం, నక్షత్రాల్లా ఈ ధరిత్రి కోసం రాలిపోగలం. మా గొంతు ఇక్కడి వేదఘోషల నినాదం, మా రక్తం బలిపీఠం ముందు జరిగే కుంకుమార్చన, మా ప్రాణం అమర జవాన్ల గుర్తుగా వెలిగే దీపం. అంత గొప్పగా మాతృ అర్చన మేము చేయగలం. ఇలా ఒక్కొక్క విద్యార్థి క్షణక్షణం కణం కణం ఈ దేశం కోసమే అంకితం అంటూ నినదించిన గొంతుకలు చూస్తే నిజంగా ఋషులే ఈ బిడ్డలై పుట్టారా అనిపిస్తుంది. ఒళ్ళు జలధరిస్తుంది ఆ నినాదాలు వింటుంటే, వాళ్ళని చూస్తుంటే. జ్ఞానం మేము మా ఋషుల నుంచి, సనాతన గ్రంథాల నుంచి, శీలం మాకు జన్మనిచ్చిన జ్యేష్ఠుల నుంచి, ఏకత చరిత్ర నేర్పిన పాఠాల నుంచి మేము నేర్చుకున్నాం. జ్ఞానం, శీలం, ఏకత ఇవే మాకు త్రిశూల లక్ష్యాలు. మేం సరస్వతిని అర్చించే నిత్య పూజారులం, విద్యార్థుల కోసం ఊపిరినిచ్చే సిద్ధార్థులం, విశ్వవిద్యాలయాల్లో ఈ దేశం కోసం ఎలుగెత్తే వివేకానందుని వారసులం. జార్జి రెడ్డితో జగడం చేసి ఎదురు నిలిచి మృత్యు ముఖం చూసి వచ్చిన నరసింహారెడ్డి, విద్యాసాగర్ రావు, నక్సల్స్ దౌర్జన్యాలను ఎదిరించిన అశోక్ రెడ్డి, రామ్మోహన్ రావు, భాస్కర్ రావు, రాజు, బ్రహ్మంలు, అదే ఎర్ర తుపాకుల చేతిలో హత్యకు గురైన బిహారీ వినోద్ కుమార్ ఝా, నల్గొండ ఏచూరి శ్రీనివాస్, లక్ష్మణరావు, జగన్మోహన్ రావు, పూర్ణానందం, రవీందర్ రెడ్డి, బోయినపల్లి రామచంద్రరావు, రాచకొండ గోపాల్ రెడ్డి, మధుసూదన్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, సమ్మిరెడ్డి, జితేందర్ రెడ్డి. జితేందర్ రెడ్డి సినిమా కూడా వచ్చింది మొన్ననే. ఆ జితేందర్ రెడ్డి, వెంకటనారాయణ రెడ్డి, ప్రేమేందర్, గౌతమ్ రావు, కేవీవి భాస్కర్, మనోహర్ రెడ్డి, పాపారావు, షణ్ముఖ, ఇలా ఎంతో మంది విద్యార్థి పరిషత్తులో చురుకైన పాత్ర పోషించారు. ప్రాణాలకు తెగించి కొట్లాడారు. ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ జయజయలి సందర్భంగా. గుండెను బుల్లెట్ చీల్చిన నిలబడ్డ మురళీధర్ రావు, భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి. వాళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తిన్న ఎన్ రామచంద్రరావు మొన్నే బీజేపీ అధ్యక్షులయ్యారు, రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఉన్నారు మన కళ్ళ ముందే వాళ్ళందరూ. గౌరీ శంకర్జీ లాంటి కార్యకర్తలు కైలాస పర్వతంలా కదలకుండా ఆదర్శప్రాయాలే నిలిచారు వాళ్ళందరూ కూడా. ఎన్ని సాహసాలకు ఈ విద్యార్థి పరిషత్ సాక్ష్యమో తెలుసా? చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీకి ఎస్సీ ఎస్టీకి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించాలని 1991లో ఎల్ వీరగోపాల్ 5 రోజుల నిరాహార దీక్ష చేశాడు. కశ్మీర్లో దారుణ మారణకాండను నిరసిస్తూ 1990లో చలో కశ్మీర్ పిలుపునిచ్చింది ఏబీవీపీ. ఇక్కడ తీన్ బిగా ప్రాంతాన్ని దేశపాలకులు బంగ్లాదేశ్కు దారాదత్తం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉద్యమం చేశారు. దేశవ్యాప్తంగా ఉద్యమించారు. ఉమ్మడి ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా. 1997 సెప్టెంబర్ 21 నుంచి 10 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి తీరక్షేత్రం బాసర సరస్వతి పాదాల నుంచి కర్నూలు జిల్లా కృష్ణా తీరక్షేత్రం శ్రీశైలం వరకు సస్యశ్యామల యాత్ర. తెలుగు రాష్ట్రాల గోదావరి కృష్ణ ఇరిగేషన్ వాటర్ మీద గొప్ప ఉద్యమం అది. రోడా మిశ్రీ చోడో మినిస్ట్రీ అన్న నినాదంతో మహిళా ఆత్మగౌరవం కోసం పోరాటం చేసింది ఏబీవీపీ. విశ్వవిద్యాలయ భూముల అన్యాక్రాంతంపై లెక్కలేనన్ని ఉద్యమాలు. అసలైతే అడ్మిషన్లు, ఫీజులు, నిరాహార దీక్షలు, మెరుపు ధర్నాలు,
పోస్టుల ఉద్యోగాల భర్తీ, నకిలీ సర్టిఫికెట్లు, పరీక్షల నిర్వహణ, విద్యా విధానాలు అసలు వీపులు చిట్లిపోయినాయని చెప్పొచ్చు పిల్లలే. ఇలా ఎన్నెన్నో విద్యార్థి ఉద్యమాల మైలురాళ్లను దాటించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ నడక చరిత్రాత్మకం, సజీవ సాక్ష్యం. అవును, మేము పడి లేచే కెరటాలం, దేశాన్ని గుండెకు హత్తుకునే ధర్మవీరులం, చదువుల తల్లి ఒడిలో సేదదీరిన బుద్ధిమంతులం. మాతృభూమిని ప్రేమించడం మా రక్తానికి ఉన్న సహజ లక్షణం. భరతమాత కోసం మరణించడం మా కర్తవ్యం. ఈ దేశ అస్తిత్వాన్ని ధ్వంసం చేసే ఏ చర్యను కూడా ఏబీవీపీ సహించదు. పాత నీరు వెళ్లి కొత్త నీరు వస్తేనే ఏరు శుభ్రంగా ఉన్నట్టు ఎందరు విద్యార్థులు వచ్చారో, ఎందరు ముందుకు సాగిపోయారో నక్షత్రాల లెక్క చెప్పలేం. దేశభక్తులుగా, యువ నాయకులుగా అందరినీ తీర్చిదిద్దడం పాఠశాల సిలబస్. దేశభక్తులుగా, యువ నాయకులుగా తీర్చిదిద్దడం ఆ పాఠశాల సిలబస్. మా రక్తంతో ఈ దేశ భవిష్యత్తుకు పునాదులు వేస్తాం. మా ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పంతో భరతమాతకు అద్భుత ఆలయాలు నిర్మిస్తాం. మా గొంతులకు ఉరితాడేసినా మేం చచ్చేటప్పుడు వందే మాతరం అంటూనే చస్తాం. లాఠీలకు వీపులు చూపి, చేతులకు పోరాటం నేర్పి, మనసుకు ధైర్యాన్నిచ్చి, కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, కేరళ వరకు బలి ఇచ్చిన ప్రాణాలు, ఆత్మలు ఇప్పుడిప్పుడు సాంత్వన పొందుతున్నాయి. మా కన్నీళ్ల కాసారంలో కాలాన్ని అద్ది ఈ దేశ చరిత్రను తిరగరాస్తాం. మాకు దేశం అంటే ఇక్కడి మట్టి, మనుషులతో పాటు ఇక్కడి సాంస్కృతిక వైభవం కూడా. మమ్మల్ని వధించిన విశ్వవిద్యాలయాల ముందు, యూనివర్సిటీల ప్రాంగణాల్లో మొక్కలుగా మొలకెత్తి వేల చెట్లై, వృక్షాలై జాతికి జీవం పోస్తాం. మా దేహంలోని ప్రతి రక్తనాళం నుంచి ప్రతి రక్తపు బిందువు ఈ దేశం కోసం ఒక్కో సూర్యుడిగా మారి వెలుగులు విరజిమ్ముతుంది. దేశాన్ని ప్రేమించడం మా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, త్యాగం మాకు ఊపిరి, తత్వం మాకు రహదారి. ఇదే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నినాదాల ప్రణవ శబ్దం. ఈ సందర్భంగా ఏబీవీపీ అమరులకు స్మృత్యంజలి, విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు శుభాకాంక్షలు.